హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతూస్ వరల్డ్. హాయ్ అండి, నేను మీ గీత. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మేమైతే రీసెంట్గా అయితే వారణాసికి అంతే వెళ్ళామండి. అక్కడ ఏం చూసాము, మేము ఎక్కడికి వెళ్ళాము అని చెప్పి అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి, కాశీ విశ్వనాథ్ ధామ్కి. ఎందుకంటే స్పర్శ దర్శనం అయితే మార్నింగే అవుతుందంట, 4:30 to 7 o'clock. స్పర్శ దర్శనం అంటే ఏంటంటే మనమైతే శివలింగాన్ని అయితే టచ్ చేయొచ్చండి. అండ్ ఈ ఫ్లవర్స్ అయితే తప్పకుండా తీసుకోండి, ఎందుకంటే ఈ ఫ్లవర్స్తోనైతే మన శివలింగాన్ని టచ్ చేసి ఆ ఫ్లవర్స్ని అయితే మనతో పాటు తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ మా దర్శనం అయితే వితిన్ ½ అయితే అయిపోయిందండి. మేము కాలభైరవుని అండ్ కాశీ విశ్వనాథన్ అయితే దర్శించుకొని అయితే గెస్ట్ రూమ్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే చార్విక్ చిన్నోడు కదా, వాడికి ఇబ్బంది అవ్వకూడదు అని రోజంతా రెస్ట్ తీసుకొని అయితే ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. గంగాహారతి చూడడానికి అయితే బయలుదేరాము. ఇక్కడ ఎక్కువ ఏంటంటే ఈవీ వెహికల్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారండి. అండ్ రిక్షాలు ఇక్కడైతే చూడొచ్చు మీరు, చాలానే రిక్షాలు ఉన్నాయి. నాకైతే 1995 ఆ టైం గుర్తొచ్చింది అనమాట. చిన్నప్పుడు ఎప్పుడో ఇన్ని రిక్షాలు చూసినట్టు గుర్తు. సో నాకైతే ఓల్డ్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. అండ్ ఇక్కడ ఎప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కదండి, అందుకని ఎక్కువ అయితే వెహికల్స్ని అయితే అలౌ చేయరు. అండ్ మనం అయితే ఆన్ ఫుటే వెళ్ళాలండి ఘాట్స్ వరకు. ఇక్కడ ఆరతి చూడటానికైతే ఆన్ ఫుటే వెళ్ళాలి. ఇప్పుడు ఇంతే మంది జనాలు ఉంటారంట. అండ్ ఇక్కడ వ్యూ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకు రోడ్స్ అయితే చాలా నచ్చాయి, నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. అండ్ నేను షాపింగ్ కూడా చేశానండి. బనారస్ వెళ్ళి బనారసి శారీ తీసుకోకపోతే ఎలా చెప్పండి. సో బనారసి శారీల కోసం అయితే వెళ్ళానండి. నాకైతే చాలా నచ్చాయి. కానీ ఏంటి అంటే మనకు కావాల్సిన మోడల్ అయితే లేదు. లైక్ ఈ శారీస్ అన్నీ ఉన్నాయండి బనారసి, బట్ ఏంటంటే కొంచెం డార్క్ కలర్స్ ఉన్నాయి. నాకైతే ఈయన చాలా బాగా చూపించాడు. అండ్ క్లాత్ అయితే చాలా బాగుందండి. మన శారీస్ అయితే అదే మన పట్టు శారీస్ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి, ఇంకా మన పట్టు శారీస్ కంటే సాఫ్ట్గా ఉన్నాయండి. అండ్ ఎలా ఫోల్డ్ చేస్తే ఎలా మన ప్లిక్స్ పెడితే అలానే వస్తున్నాయి. అండ్ అన్నింటికంటే తక్కువ కాస్ట్ అయితే ఈ సారీని అనుకుంటాను, 7,000 అండి. ఇక్కడైతే మినిమం 4,000 స్టార్ట్ అయినాయి. ఈ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, లావెండర్ కలర్ది. బట్ ఏంటి అంటే చాలా ప్లెయిన్గా ఉందన్నమాట. అంటే జస్ట్ నాకు జరీ కావాలి అనుకున్నాను, ఆ జరీ అయితే నాకు ఈ కలర్లో దొరకలేదు. బట్ ఈ సారీ అయితే చాలా ఎలిగెంట్ లుక్ ఉంది. కలర్ అయితే ఎంత బాగుందో, నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా నాకు లావెండర్ అంటే చాలా ఇష్టం అనమాట. యాక్చువల్గా ఈ కలర్లో అయితే సారీ తీసుకుందామని అనుకున్నాను. బట్ ఏంటి అంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందండి, 15,000 అంట. సో అందుకే నేనైతే అంత ఇన్వెస్ట్ చేయలేక వదిలేశాను. అండ్ ఈ శారీ అయితే సబ్సిడీ తక్కువేమో, అన్నింటికంటే 4,000 అంట. అండ్ ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, గోల్డ్ కలర్లో ఉంది చూడండి మీరు. ఇది జరీ కూడా వచ్చింది. నాకు ఎలాంటి శారీ కావాలనుకున్నాను అలాంటి శారీ అనమాట. బట్ ఈ శారీ నేను తీసుకోలేదు, ఎందుకంటే ఇది నేనైతే ట్రై చేశాను అనమాట. ట్రై చేస్తే నా కలర్లో అయితే కలిసిపోయింది, అంత లుక్ ఉందని అనిపించలేదు అనమాట. నాకు అంత సెట్ అవ్వలేదు అనిపించింది. సో అందుకే తీసుకోలేదు. కాకపోతే ఈ శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంత బాగుందో అంటే చాలా బాగుందండి. అసలు నాకే బాధ వేసింది, అసలు ఇంకేదైనా బ్లూ కలర్ కానీ లావెండర్ కానీ ఉంటే ఇవ్వండి, ఇందులో తీసుకుంటాను అనుకుంటే అందులో అయితే కలర్స్ లేవు. సో ఇక్కడైతే నేను ఒక శారీనే తీసుకున్నాను, అది కూడా చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నానండి, ఎందుకంటే ఇక్కడైతే చాలానే కాస్ట్లు ఉన్నాయి. అండ్ ఫైనల్గా అయితే నా షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఈ బ్లూ కలర్ శారీ కూడా ఇంతకు లావెండర్ ఉంది కదా, అందులోనే సేమ్ కలర్ అనమాట, సేమ్ డిజైన్ అండి, బట్ కలర్ డిఫరెంట్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది శారీ. బట్ నేను చెప్పాను కదా 15,000 అంటే, సో అంత బడ్జెట్ ఎందుకులే అండి అని చెప్పేసి అయితే నేను ఆపేశాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఎలిగెంట్ లుక్ ఉంది శారీ అయితే. అండ్ ఫైనల్గా అయితే నా షాపింగ్ అయిపోయిందండి. ఇదైతే నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. మేమైతే స్వర్దేవి టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఈ వర్షం ఏంటో అస్సలు మమ్మల్ని వదిలిపెట్టడం లేదు. ట్రిప్ స్టార్ట్ అయిన మొదలు వర్షం పడుతూనే ఉంది. బట్ మేము కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని ప్లేసెస్కి అయితే మ్యాక్సిమం వెళ్ళడానికి అయితే ట్రై చేశాము. చారుకు ఊరుకున్న టైం అంటే వాడు సైలెంట్గా ఉన్న టైంలో అయితే. అండ్ దిస్ ఈజ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్. టెంపుల్ అంటారు కానీ టెంపుల్ కాదు, ఇక్కడ ఎలాంటి భగవంతుడు కానీ దేవుడు కానీ లోపల ఉండరు. దిస్ ఈజ్ జస్ట్ ఈ మెడిటేషన్ సెంటర్. లోపలైతే ఒక స్వామీజీ అయితే ఉంటారనమాట. అండ్ నైట్ వ్యూ అండి, ఇది నైట్ అయితే ఇలా లైట్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఎప్పుడైనా వెళ్తే ఈవినింగ్ టైం విజిట్ చేయండి, ఎందుకంటే బోత్ మీరు మార్నింగ్ వ్యూ అండ్ ఈవినింగ్ వ్యూ కూడా చూడొచ్చు అనమాట. సో బాగుంటుంది. మేము అందుకే ఈవినింగ్ వెళ్ళాను, 5:30 ఆ టైం అయింది. అండ్ ఈవినింగ్ కూడా మాకు లైట్స్ వేసి అక్కడ లైట్ వ్యూ కూడా చూసామన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇక్కడ లోపల కూడా చూడొచ్చు. అండ్ సీలింగ్ అయితే ఎంత బాగుందో, అసలు నేను ఎప్పుడు ఇలాంటివి అయితే ఎక్కడ చూడలేదండి. సీలింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా రూమ్స్ లాగా కట్టారనమాట. సీలింగ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ సీలింగ్స్కి సీనరీస్ కూడా పెట్టారండి వీళ్ళు. మొత్తం ఇదంతా వుడ్ వర్క్ అనమాట, మొత్తం వుడ్ వర్క్తోనే చేశారు.
ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా. యాక్చువల్గా ఇది కట్టడానికి అయితే ఆల్మోస్ట్ ఒక 10 to 20 years పట్టిందంట, అంత టైం పట్టిందంట దీనికి. అండ్ మీకు చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడైతే ఒక స్వామీజీ ఉన్నారు కదా, ఇక్కడైతే స్వామీజీ మాత్రమే ఉంటారు. సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 20,000 ఎట్ ఏ టైం అయితే మెడిటేషన్ చేయొచ్చు అంట. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కల్చర్ అయితే ఎంత బాగుందంటే, అన్ని శిల్పాలు ఎంత బాగా చెక్కారంటే అసలు నేనైతే డిస్క్రైబ్ చేయలేను, అంత బాగుంది. సో మీకు చెప్పాను కదా, సీనరీస్ కూడా చూడండి. మనకైతే నాకు ఇంత మంచి ఐడియాస్ వచ్చాయంటే సో ఓకే, మన సీనరీస్ పైన కూడా పెట్టుకోవచ్చు, సీలింగ్ అని కూడా ఇక్కడ చూసాక నాకు అర్థమైంది. అండ్ మీరు ఇక్కడ చూసారా, ఇక్కడైతే ఇది ఆల్మోస్ట్ 7 floors అంట. బట్ మేము వెళ్ళేప్పుడైతే అది ఓపెన్ చేసి లేదు, మేమైతే లోపలికి వెళ్ళలేదండి, జస్ట్ కిందనే మాత్రమే నార్మల్గా చూసాం, పైకి అలౌ చేయలేదన్నమాట. 4 sides క్లోజ్ చేసి అయితే ఉంచారు, ఎందుకో అయితే నాకు తెలీదు. సో ఫైనల్గా అయితే ఇదండి, మేము ఆ దర్శనం అయితే ఇలా అయిపోయింది. స్వర్దే టెంపుల్ కూడా, స్వర్దే టెంపుల్ చూసి అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా నేను 2023లో వెళ్ళాను, బట్ అప్పుడైతే నేను విజిట్ చేయలేదు, ఇది అప్పటికి ఇంకా ఇనాగ్రేట్ అవ్వలేదు అనుకుంటా. సో ఫైనల్గా అయితే మా దర్శనం అండ్ మా ట్రిప్ అయితే అయిపోయింది. ఎక్కువగా ఎక్కడికి వెళ్ళలేదండి, ఎందుకంటే చిన్నపిల్లవాడు కదా అని చెప్పి. ఇదైతే గంగా నది అండి, వెళ్ళేటప్పుడు అయితే నాకు దారిలో కనిపించింది, సో వీడియో తీసుకున్నాను. సో గంగాదేవి నుంచి పైనుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాము. అండ్ ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాను. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే మీ ఒక్క లైక్ అయితే నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది, నాకు ఇంకా వీడియోస్ చేయాలన్న యాంగ్జైటీ కూడా పెరుగుతుంది, అందుకని. సో బాయ్, బీ